వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ వర్గాల మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరడంతో కొండా సురేఖ తన మంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నారన్న, ఏకంగా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారా అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో 2029 అభ్యర్థిగా రేవూరి ప్రకాష్ రెడ్డినే మళ్లీ గెలిపించాలంటూ సీఎం రేవంత్ చేసిన బహిరంగ ప్రకటన ఈ రచ్చకు ఆజ్యం పోసింది. దీనిపై మంత్రి సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ సీఎం ను ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలు అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అంటూ సంధించిన విమర్శలు గాంధీ భవన్ లో అగ్గిరాజేశాయి. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులకు గడువు ముగుస్తుండటంతో కొండా దంపతులు ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు, వరంగల్ జిల్లా రాజకీయం ఏ మలుపు తిరగనుంది అనేది ఇప్పుడు చూద్దాం. తెలంగాణ కేబినెట్ లో మంత్రిగా కొనసాగుతున్న కొండా సురేఖ తన పదవికి రాజీనామా చేయబోతున్నారనే వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా దావనంలా వ్యాపించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కొండా కుటుంబం పార్టీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుతో తీవ్ర వేదనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. క్రమశిక్షణ కమిటీ నోటీసుల నేపథ్యంలో వివరణ ఇచ్చే కంటే రాజీనామా చేసి తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడమే మేలనే ఆలోచనలో కొండా వర్గం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ మొత్తం సంక్షోభానికి ప్రధాన బీజం పరకాల నియోజకవర్గంలో పడింది. ఇటీవల పరకాల పర్యటనలో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే 2029 ఎన్నికల్లోనూ రేవూరి ప్రకాష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని వేదికపై నుంచే అధికారికంగా ప్రకటించారు. పరకాలపై ఎప్పటి నుంచో ఆశలు పెట్టుకున్న కొండా కుటుంబానికి కనీస సమాచారం ఇవ్వకుండా, మంత్రి హోదాలో ఉన్న సురేఖను పరిగణలోకి తీసుకోకుండా అభ్యర్థిని ప్రకటించడం ఆ వర్గానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. సీఎం వ్యాఖ్యలపై కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ అత్యంత ఘాటుగా స్పందించారు. పరకాలలో తాను ఎమ్మెల్యేగా పోటీ చేసి తీరుతానని, రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేసినా తానే గెలుస్తానంటూ నేరుగా ముఖ్యమంత్రికి సవాలు విసిరారు. పార్టీ టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్ గానైనా బరిలోకి దిగుతానని తేల్చి చెప్పారు. రేవంత్ సర్కార్లో మంత్రుల ఇళ్లపైనే ఇంటెలిజెన్స్ నిఘా పెడుతున్నారని ఆమె చేసిన ఆరోపణలు కాంగ్రెస్ ను ఆత్మరక్షణలో పడేశారు. అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానని నిన్ను. నాకు భయం లేదు. ఇవాళ పోతే రేపు రెండు నాకు. ఎందుకు అనంటే నా బిడ్డ, నా కొడుకు ఎవరైనా చూసుకుంటారు వాళ్ళని. నేను ప్రజల కోసం పనిచేసేదాన్ని, నేను ప్రజల మధ్యలో ఉండేదాన్ని. ఈ రోజు మా నాన్న నాకు అట్లే పెంచిండు, నన్ను భయం లేకుండా పెంచిండు. నేనెవరికి భయపడను, సావుకి భయపడను. కానీ ఈ రోజు చాలా ఈ రెండేళ్ల వారికి ఎందుకయ్యా ఇలా రాజీనామా చేయమని చెప్పు. ఇలా రాజీనామా చేసి ఎలక్షన్లకు రా. నా ఇల్లు ఇక్కడ మంచినీళ్ళు ఉన్నది, 3 అంతస్తుల బిల్డింగ్ నీకు ఇస్తా. వచ్చి అక్కడనే ఉండి రేవంత్ ప్రకాష్ రెడ్డికి నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి. రేవంత్ ప్రకాష్ రెడ్డి గెలుస్తారా, లేకపోతే కొన్న కుటుంబంలో ఎవరిని గెలుస్తారా? ఈ రోజు నేను సుస్మిత చేసిన అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి. కాంగ్రెస్ పార్టీలో అసలైన సీనియర్లు, బీసీ నాయకులను అణిచివేస్తూ టీడీపీ నేపథ్యం నుంచి వచ్చిన నేతలకే పెద్దపీట వేస్తున్నారని ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నిజమైన నాయకులకు దక్కాల్సిన ప్రాధాన్యత దక్కడం లేదని ఆరోపించడం పార్టీ క్యాడర్లో ఆలోచన రేకెత్తించింది. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో ఎప్పటి నుంచో ఆధిపత్య పోరు నడుస్తోంది. కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, ఇతర సీనియర్ ఎమ్మెల్యేలతో కొండా దంపతులకు సత్సంబంధాలు లేవు. అధికారుల బదిలీలు, అభివృద్ధి పనుల్లో కొండా వర్గం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని జిల్లా నేతలు అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. ఇటీవల మేడారం పర్యటనకు సైతం మంత్రి సురేఖ గైర్హాజరు కావడం ఈ విభేదాల తీవ్రతకు అద్దం పడుతోంది. కొండా సురేఖ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే ఆమె ఎప్పుడు ఆత్మ గౌరవానికే ప్రాధాన్యత ఇచ్చారు. 1995లో ఎంపీటీసీగా ప్రస్థానం ప్రారంభించి వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్ లో కీలక మంత్రిగా పనిచేశారు. వైఎస్ మరణానంతరం ఆయన కుటుంబం కోసం ఏకంగా మంత్రి పదవినే తృణప్రాయంగా వదులుకున్న చరిత్ర ఆమెది. ఆ తర్వాత వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలలో పనిచేసి 2023లో తిరిగి కాంగ్రెస్ లో చేరి వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రేవంత్ కేబినెట్ లో మంత్రి అయ్యారు. క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన 3 రోజుల గడువు ముగింపు దశకు చేరుకుంది. కొండా సురేఖ వివరణ ఇచ్చి వివాదానికి ముగింపు పలుకుతారా, లేక గత చరిత్రను పునరావృతం చేస్తూ మంత్రి పదవికి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతారా అన్నది తీవ్ర ఉత్కంఠగా మారింది. వరంగల్ గడ్డపై కొండా సురేఖ తీసుకోబోయే తుది నిర్ణయం తెలంగాణ రాజకీయ సమీకరణాలను ఏ విధంగా మార్చబోతున్నాయో వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.